చంద్రబాబు విడుదల చేసిన నియోజకవర్గాల ర్యాంకింగ్స్ లో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. టీడీపీ ర్యాంకింగ్స్ లో చిట్ట చివరి స్థానంలో ఉన్నారు గల్లా మాధవి. నియోజకవర్గాల ర్యాంకింగ్స్ లో అందరికంటే వెనుకబడింది గుంటూరు వెస్ట్. చివరి 5 స్థానాల్లో కొండెపి, కందుకూరు, కావలి, ఒంగోలు, గుంటూరు వెస్ట్ ఉన్నాయి. కాగా ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపై రౌడీలతో కలిసి గల్లా మాధవి దాడి చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చూస్తున్నాం ఇదంతా కూడా మొత్తానికి అధినేత దృష్టిలో పడాలనే ప్రయత్నంగా చూడాలేమో ఈ ర్యాంకింగ్స్ విడుదలైన తర్వాత గల్లా మాధవి చేసిందంతా. ఖచ్చితంగా బిందు, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ ఇప్పటికే ఎమ్మెల్యే గల్లా మాధవ్ పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లోనూ, అక్కడ వాళ్ళ అనుచరులు చేసేటువంటి దందాలు, అవినీతి వ్యవహారాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు సొంత తెలుగుదేశం పార్టీ సర్వేలను వాళ్ళు సొంతంగా నిర్వహించుకున్నటువంటి సర్వే ర్యాంకింగ్స్ లో కూడా గల్లా మాధవి చిట్ట చివరి స్థానం. గల్లా మాధవికి కంటే కింద ఇంకెవరు కూడా లేరు. 127 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్ లో ఆమె నెంబర్ ఆఫ్ ఇండికేటర్ కింద 127 లో ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి బాటమ్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించి 5 ర్యాంకుల్ని 5 నియోజకవర్గాలు పేర్కొన్నారు. అందులో గల్లా మాధవి చిట్ట చివరి స్థానంలో ఉన్నారు. కొండేపి, కందుకూరు, కావలి, ఒంగోలు, గుంటూరు వెస్ట్ కి సంబంధించినటువంటి ర్యాంకులు ఉన్నారు. స్కోరు 73 కింద ఉంచారు. అందుకంటే ఆమె కంటే దిగువన ఇంకెవరు కూడా లేరు. వాళ్ళు అంతర్గతంగా నిర్వహించుకున్నటువంటి అంశాలు ఆధారంగా చేసుకున్నటువంటి స్కోర్ లో ఇది. ప్రధానంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఈ ర్యాంకింగ్స్ కూడా బయటకు వచ్చాయి. ఇటీవల గల్లా మాధవి ఎంత వివాదాస్పదంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం మీదకి ఆమె వెళ్లి ఆమె అనుచరులను తీసుకుని వెళ్లి ఆమె భర్త స్వయంగా కారులో రాడ్లతో వెళ్లి దాడి చేసినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో తీవ్ర చిట్ట చివరి స్థానంలో ఉన్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతలుంటో అధిష్టానం దగ్గర మార్కుల కోసం, తమ పదవులను కాపాడుకోవడం కోసం, లేదా పదవుల్లో ప్రమోషన్ కోసం. ఎందుకంటే నారా లోకేష్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబులు ఎవరైతే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకులను దూషిస్తారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఆ కోటాలో భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్లాలని, అదేవిధంగా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం గల్లా మాధవి దాడి చేశారనే విషయం ఇప్పటికీ స్పష్టమైంది. సో ఈ రోజు స్వయంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి ర్యాంకింగ్ లోనే ఇది వెల్లడైనటువంటి పరిస్థితి. 127వ ర్యాంక్ వచ్చింది. బాటమ్ లో టాప్ చిట్ట చివరి 5 ర్యాంకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.